లక్ష్మి, అమ్మకి స్పృహ వచ్చింది. లక్ష్మి, వీడి డాక్టర్ గారిని పిలవండి. వెళ్ళండి. త్రిపుర, అమ్మా, ఎవరు వీళ్ళు? ఇక్కడ ఎందుకున్నారు? వెళ్ళిపోమని చెప్పు. అమ్మా, వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయండి డాక్టర్. వీళ్ళిద్దరెవరు? వెళ్ళిపోమని చెప్పండి. త్రిపుర, వెళ్ళిపోమని చెప్పు డాక్టర్. వెళ్ళమని చెప్పు త్రిపుర. ఏమైంది? వెళ్ళిపోమని చెప్పు డాక్టర్. వీళ్ళెవరు? వెళ్ళిపోమని చెప్పండి. చెప్పండి డాక్టర్, వాళ్ళని వెళ్ళిపోమనండి. సార్, అమ్మకి అంత బాగానే ఉందని చెప్పారు కదా, కానీ అమ్మేంటి మమ్మల్ని గుర్తుపట్టట్లేదు సార్. సార్, అమ్మకి మెమరీ లాస్ ఏమైనా అయిందా సార్? ఒకసారి చూడండి సార్ ప్లీజ్. మరి మమ్మల్ని ఎందుకు గుర్తుపట్టట్లేదు సార్? మెమరీ లాస్ ఏమైనా అయిందా? ఒకసారి చూడండి సార్. ఆవిడ ఎలాగైనా మమ్మల్ని గుర్తుపట్టాలి ప్లీజ్. లేదు, స్ట్రెస్కి స్పృహ తప్పి పడిపోయింది. నిజానికి ఇలా జరగడం అసంభవం. వీ నీడ్ టు చెక్. డాక్టర్, అమ్మని పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను. మీరే ఎలాగోలా కాపాడాలి ప్లీజ్ డాక్టర్. ఏదో ఒకటి చేయండి ప్లీజ్. ఓకే నర్స్, ప్రజెంట్ ఇస్తున్న మెడిసిన్ స్టాప్ చేసి లెట్స్ డూ న్యూరోలాజికల్ ఎగ్జామినేషన్. ఓకే సార్. అదేం అవసరం లేదు డాక్టర్, నేను బాగానే ఉన్నాను. నాకేం మెమరీ లాస్ లేదు. అబద్ధాలు చెప్పి మోసం చేసే ఇలాంటి వాళ్ళకి అలాంటి ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే ఇప్పించండి. అప్పుడు నా అలాంటి వాళ్ళంతా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళని వెళ్ళిపోమనండి. ప్లీజ్, మీరు అలా స్ట్రెస్ అవ్వకండి. అది మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మీరు ఈ టైంలో చాలా కూల్గా ఉండడం మంచిది. అయినా వీళ్ళు మీ ఫ్యామిలీయే కదా, చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. మీకు తెలుసా మీ కొడుకు కోడలు ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో? ఇలాంటి వాళ్ళు మీ చుట్టూ ఉన్నారంటే నిజంగా మీరు చాలా అదృష్టవంతురాలు. డాక్టర్, మీరేం మాట్లాడుతున్నారు? మీకు అర్థం అవుతుందా? నా కొడుకు ఇంకా పెళ్లి కాలేదు డాక్టర్. నాకింకా కోడలు ఎక్కడి నుంచి వస్తుంది? నాకున్నది 2 కూతుళ్ళు, 1 కొడుకు మాత్రమే. వాడికి ఇంకా పెళ్లి కాలేదు డాక్టర్. వీళ్ళెవరో నాకు తెలియదు. మీరు ఇంకెవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు డాక్టర్. అవును డాక్టర్, వీళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరికి ఎవరు ఏమవుతారో తెలుసుకొని మాట్లాడండి. మా అమ్మ గురించి చేయాల్సింది ఏదైనా ఉంటే అది నాకు చెప్పండి. సారీ డాక్టర్, మా వల్ల మీ టైం వృధా అవుతుంది. మెడిసిన్ ఏదైనా రాసిస్తే తీసుకువెళ్ళిపోతాం. నేను మెడిసిన్స్ రాసిస్తాను, మీరు క్రమం తప్పకుండా వెయ్యండి. పేషెంట్ తొందరగా కోలుకుంటారు. ఇంకో అరగంటలో డిశ్చార్జ్ చేస్తాను.